మండలం పరమసముద్రం చెరువు నందు 6 టీసీలను ఏకగ్రీవం చేసుకుని ప్రతాప్ సింహం అధ్యక్షులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మాజీ మార్కెట్ డైరెక్టర్ సత్యేంద్ర శేఖర్ మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గం ఏకగ్రీవం కావడం సంతోషం వ్యక్తం చేస్తూ సుమారు 20 చెరువులు ఏకగ్రీవం చేసుకున్నాం. ఇకపై ఇదే విధంగా కుప్పంలో ఏ ఎన్నికైనా ఏకగ్రీవంతో చేస్తూ కుప్పం అభివృద్ధికి తోడ్పడతామని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం కుప్పం నియోజకవర్గంలో చెరువుల కమిటీల ఎలక్షన్స్ జరిగాయి. అందులో భాగంగా కుప్పం మండలం కుప్పం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పరమసముద్రం చెరువు సంబంధించినటువంటి ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో ఉన్నటువంటి ఆయకట్టుదారులు అందరూ కూడా పాల్గొన్నారు. ఓటర్లందరూ కూడా పాల్గొని ఏకగ్రీవంగా మా కమిటీ మెంబర్లందరూ కూడా ఎన్నుకోవడం జరిగింది. 6 మందిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక్కడ ప్రజలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా వాళ్ళ ఆశీస్సులతో ఈ చెరువుని డెవలప్ చేయడానికి ఈ కమిటీ ద్వారా ముందుకు పోవడానికి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. దాంట్లో ప్రతాప్ సింహ గారు ప్రెసిడెంట్ గాను చైర్మన్ గాను ఎన్నికయ్యడం జరిగింది. అదే సోమశేఖరన్న గారిని వైస్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా కమిటీ మెంబర్లుగా రామచంద్రన్న గారు కానీ మన వెంకటరమణ గారు కానీ మునియప్పన్న గారు కానీ వెంకటేష్ గారు మొత్తం 6 మంది కూడాను ఏకగ్రీవంగా అందరూ ఎన్నుకోవడం జరిగింది. దీనికి చాలా సంతోషపడుతూ వారి కూడా ఈ చెరువుని కానీ ఈ చెరువు ఆయకట్ట కింద ఉన్నటువంటి అన్ని ప్రాంతాన్ని కూడా డెవలప్ చేయడానికి వీళ్ళందరూ కలిసికట్టుగా రైతులందరికీ మేలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రాబోయే రోజుల్లో ఈ చెరువును డెవలప్ చేసి రైతులందరికీ మేలు చేసే కార్యక్రమాన్ని వీళ్ళందరూ కూడా చేసుకుంటారని చేయాలని కోరుకుంటూ మేమందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వాళ్ళు మాత్రము ఈ 2 ప్రాణాలు మురుగో శాండోర్ మురుగే శాండోర్ నెక్స్ట్ ఇంకోటి గౌరవం సమానంగా దొరుకుతుంది. అందరూ వస్తారా? వ్యాప్తంగా ఇరిగేషన్ సంబంధించినటువంటి చెరువులకు సంబంధించినటువంటి ఆయకట్టుదారులతో ఎన్నికలు జరగడం జరిగింది. దాదాపు 20 చెరువులకు గాను ఎన్నికలు జరిగింది. 20 చెరువుల్లో కూడాను చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో అన్ని చెరువుల కింద ఉన్నటువంటి రైతులందరూ కలిసి ఏకగ్రీవంగా 20 కమిటీలను ఎన్నుకోవడం జరిగింది. 20 కమిటీలు కూడా ఎక్కడ పోటీ పడకుండా అందరూ ఒకే మాట మీద నిలబడి ఒకే దీని మీద నిలబడి అందరూ కలిసికట్టుగా అక్కడ ఉన్నటువంటి ఓటర్లు అందరూ కలిసి ఎన్నుకొని ఏకగ్రీవంగా 20 కూడా ఏకగ్రీవం అవడం అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఇది ఒక మొదటి విజయంగా భావిస్తున్నాం. ఇలాగే కుప్పం నియోజకవర్గంలో ఏ ఎన్నికలు వచ్చినా కూడా వన్ సైడ్గా ఎటువంటి పోటీ కూడా లేకుండా వన్ సైడ్గా ప్రజలందరూ వన్ సైడ్గా ఉండి వన్ సైడ్గా అన్ని ఎన్నికల్లో కూడాను గెలిపించి ఈ కుప్పం అభివృద్ధికి బాటలు వేస్తారని, కుప్పం అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడు గారే, చంద్రబాబు నాయుడు అంటేనే కుప్పం అభివృద్ధి. ఈ కుప్పం అభివృద్ధిలో చంద్రబాబు నాయుడుకి ఆశీస్సులతో మేమందరూ కుప్పాన్ని ఏకగ్రీవంగా మొత్తం కూడా అందరూ కలిసి అన్ని రకాలుగా డెవలప్ చేసుకుంటాం. అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి ఆంధ్రనీవా కాలువ కూడా త్వరలోనే పూర్తి చేసుకొని ఆంధ్రనీవా నీళ్లు తీసుకొచ్చి కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని చెరువుల్లోనూ ఆ నీళ్లు తీసుకొచ్చి వదలడమే కాకుండా ఇంకా కూడా స్టోరేజ్ ట్యాంక్స్ కూడా కట్టి కుప్పం నియోజకవర్గాన్ని సస్యశ్యామలు చేయబోతున్నాం. రాబోయే రోజుల్లో కుప్పంలో కరువు నీళ్లు లేదు అనే సమస్య లేకుండా చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దుతారనే నమ్మకంతో మేమంతా కలిసి ముందుకు పోతామని తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు నాయకత్వం.